నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదినటువంటి దేవుడు, ఆకాశమును వర్షించమని ఆజ్ఞాపించిన దేవుడు, భూమిని ఫలించమని ఆజ్ఞాపించిన దేవుడు, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ దేవుడు చేసిన సమస్త కార్యములను అనుభవించిన తర్వాత తిరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని పలికినటువంటి దేవుడు, సమీపించరానటువంటి తేజస్సులో ఆయన మాత్రమే నిత్యము వసించు అమరత్వం కలిగిన వాడే ఉన్నాడు. మనుషులలో ఎవరును ఆయనను చూడలేదు, చూడనేరడు. కదండి, మేమందరం చూసామంటారు. చాలామంది సేవకులు దేవుణ్ణి నేను చూశానంటారు. చెప్పండి, లేఖనం ఎప్పుడు అబద్ధం చెప్పదండి. ఒకవేళ నువ్వు మనసులో ఊహించుకుంటే దానికి నేనేం చెప్పలేను, కానీ లేఖనము ఎప్పుడు కూడా అబద్ధము చెప్పదు కదండి. కాబట్టి ఏదైనా లేఖన భాగాల్లోనికి వెళ్ళినప్పుడు కొన్ని వాస్తవాలను మనము గ్రహించగలుగుతాం. నా ఇష్టానుసారంగా మాట్లాడతానంటే నీకెవరు కూడా చెప్పలేరు. కానీ ఏదన్నా నీతిగా నేను మాట్లాడతానంటే దాంట్లో బోల్ సమాధానాలు మనకు దొరుకుతాయి. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడు కూడా నీతి కలిగినటువంటి వాక్యం. ధర్మశాస్త్రం అంటేనే నీతి కలిగినటువంటి ఆజ్ఞలు పరిశుద్ధమైనటువంటివి అంటాడు. కాబట్టి ధర్మశాస్త్రం అంటేనే యథార్థమైనది, పరిశుద్ధమైనది, నీతి కలిగినది. కాబట్టి ఆ ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ కూడా తప్పుగా మనకి ఎప్పుడు కూడా చూపించదు. లేఖన భాగాలను అర్థం చేసుకోవటంలో ఏదైనా తప్పు జరిగితే మనం అలా మాట్లాడాల్సిందే, కానీ దేవుణ్ణి ఎవరు కూడా చూసిన వారు లేరు, చూడలేరు కూడా కదండి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిసెను. దేవుని స్తోత్రం చెబుదామా? ఇప్పుడు అర్థమైపోయిందా? ఇప్పుడు అర్థమైందా మీకు? చూడండి, ఎవరు చెబుతున్నారు ఈ మాట? చెప్పండి, ఈ మాట ఎవరు చెబుతున్నారు తెలుసా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? సరే, మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నారు అంటారు. అమ్మా, అదే కదా మనం ఎవరిని తెలుసుకోవాలనేది. ఆది యందు ఎవరున్నారు? ఆది యందు వాక్యం ఉండేను కదా. ఆ వాక్యానికి ముందు ఎవరు ఉన్నారు? ఆది కంటే ముందుగా ఉన్నవారు. ఇదంతా రెండో సృష్టి. మనం చూస్తున్నదంతా కూడా రెండో సృష్టి, మొదటి సృష్టి కాదు. రెండవ సృష్టిలో ఉన్నాం, కానీ మొదటి సృష్టిలో ఉన్నటువంటి వాడు దేవుడు. దేవుని యొద్ద ఉన్నది వాక్యము, ఆ వాక్యము కూడా దేవుడై ఉండేది. ఆ అనే మాట రాయలేదు కాబట్టి మనం ఇంకా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాం. ఆ మాట ఇప్పుడు మీకు కనబడుద్ది. ఆ అనే మాట ఇప్పుడు మీకు కనబడద్ది. అప్పుడు లేఖనాల్లోకి వెళ్ళినప్పుడు మీరు ఆ మాటను చూడొచ్చు. కానీ ఈ మాటను తెలియజేస్తున్నది ఎవరో తెలుసా? ఎవరండి? వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడే అద్వితీయ కుమారుడు అన్నారు. ఎవరండి? ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుణ్ణే అద్వితీయ కుమారుడు అన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట చదువుతాంగా. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఎందుకోసం? ఎవరి కోసం? ఆయన యందు విశ్వాసం ద్వారా మనం బ్రతుకున్నట్లుగా. ఎవరినిచ్చాడు ఈ లోకానికి? లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని ఇచ్చాడు కదండి. ఆయన అద్వితీయ కుమారుడు. ఇప్పుడు ఆ అద్వితీయ కుమారుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఇది పౌలు, పేతురు, యోహాను, యాకోబు నాలాంటి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యము కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. వాక్యమై ఉన్నటువంటి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని? దేవుణ్ణి ఎవడును చూడలేదు అని కదా. ఒకవేళ చూడాలంటే ఏం చేయాలంటే తండ్రి రొమ్మున ఆనుకుని ఉన్నటువంటి అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరచాలి. ఆయన ద్వారానే చూడాలి. మీ అంతటా మీరు చూడలేరు అంటున్నారు. అంటే యేసునందు విశ్వాసం ఉంచకుండా ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి చూడలేదు. ఒకవేళ చూడాలి అంటే యేసుక్రీస్తుని ఆయన మార్గమై ఉన్నాడు కదండి. మనం తీసుకెళ్లాల్సినటువంటి వ్యక్తి ఎవరు? ఇప్పుడు దేవుని దగ్గరికి ఎవరు తీసుకెళ్ళాలి? అందుకు చెప్పాడు ఆయన, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్న, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని. అవునా కదా? ఇప్పుడు ఎవరు తీసుకెళ్ళాలి? చెప్పండి. దేవుని యొద్దకు మనం తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి వ్యక్తి పేరు ఏంటండి?
ఎవరండి? అయ్యో చెప్పలేరా ప్రభు అయిన యేసుక్రీస్తు అని? చెప్పలేరా? కష్టమేనా కదండి? సరే, మంచిది. ఇప్పుడు యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 18వ వచనం చదివారు కదా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించేను. ఎవరండి? ఆ వాక్యము. ఎవరు? ఆ వాక్యము. ఏ వాక్యము? అద్వితీయ కుమారుడిగా పుట్టినటువంటి వాడు కదండి. ఎలా వచ్చాడంట? శరీరధారిగా వచ్చాడంట. మనవలే మనుషునిగా పుట్టాడు. అంతేనా? కాబట్టి ఎవరి కోసం? మనకు దేవుణ్ణి చూపించటానికి. మనకు దేవుణ్ణి చూపించటానికి ఆయన ఎలా రావాల్సి వచ్చింది? ఎలా రావాల్సి వచ్చిందండి? మనవలే రావాల్సి వచ్చింది కదండి. ఆయన మనవలే రావటానికి కారణాన్ని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించాలా? ఆ పిల్లలైన వారందరూ కూడా రక్త మాంసములు కలిగినటువంటి శరీరముతో ఉన్నారు. ఆ ప్రకారమే సృష్టికర్త అయినటువంటి వ్యక్తి కూడా ఎలా రావాల్సి వచ్చింది ఇప్పుడు చెప్పండి? శరీరధారిగా రక్త మాంసములు గల శరీరమును ధరించుకుని పాపమునకు తన శరీరమందు శిక్షను విధించాను కదండి. కాబట్టి మన పాప భారమంతా ఆయన మోసిన వాడు ఆయన. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, సిలువ మీద వేలాడు ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడింది కదండి. అందు గురించి యోహాను సాక్ష్యం ఇస్తూ అంటాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఇదిగో లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అని సాక్ష్యం ఇచ్చాడు. ఏమనంటండి? చూడండి ఎలా వచ్చాడంట? శరీరధారిగా దేవునికి గొర్రె పిల్లగా వచ్చాడు. ఎవరిని చూపించడానికి?